వందనాలండి. ఈరోజు గుణవతి అయిన భార్య గురించి చదువుకుందాం. ఫిబ్రవరి 4 అండి ఈరోజు. సామెతలు 31:21లో తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. సామెతలు 31వ అధ్యాయము 10 నుంచి 31 వరకు మనము చూస్తే ఆ వాక్య భాగంలో మనకు కనపడే గుణవతి అయిన భార్య సుఖము అలంకారము రెండిటికి ప్రాధాన్యత ఇస్తుంది. సాధారణంగా ఒక గృహిణి పరిధులు ఏమంటే, మొదటిది తన కుటుంబ ఆరోగ్య సంరక్షణ. అందుకొరకు ఆమె వెచ్చటి దుస్తులు చలి నుండి కాపాటుకు ఏర్పాటు చేస్తుంది. ఆ కాలంలో ఆ ప్రాంతాల్లో చాలా చలిగా ఉండేది, భరించరానంత చలి. అయితే చలికాలం వచ్చినప్పటికీ ఆ స్త్రీ సిద్ధంగా ఉండేది తన ఇంటి వారికి అందరికీ వార్మ్ క్లోదింగ్స్ ఉండాలి అని. రెండవది గృహాలంకరణ. విరామ సమయంలో ఆమె లలిత కళల్లోనూ కుట్టు పనులతోనూ తనకు చేతనైన విధంగా ఇంటిని అలంకరించే ప్రయత్నాలు చేస్తుంది. సుఖంతో పాటు అందాన్నిచ్చే వస్తువులతో ఇంటిని నింపుతుంది. ఉపయోగపడని వస్తువులతో ఇంటిని నింపితే వ్యర్థమవుతుంది. రక్తవర్ణానికి వాడబడిన హెబ్రీ పదము షానీం. దాని అర్థము మెరుపు. యాక్చువల్గా ఇది ముదురు రక్తవర్ణంలో ఉంటుంది. ఈ రంగు వేడిని తీసుకొని అలాగే ఉంచుకుంటుంది. తెలుపు రంగు అయితే వేడిని పారదోలుతుంది. షానీం అనే పదానికి ఇంకొక అర్థము రెండు అంగీలు, ఒకదానిపైన ఒకటి ఉన్న వస్త్రం. సెయింట్ జెరోమ్ అనే ప్రాచీన గ్రంథకర్త రెండవ అర్థమే సరైందని వ్రాశాడు. ఇది చాలా ఖరీదైనది. ఈ వాక్య భాగానికి ఇవ్వగలిగిన ఆత్మీయ వ్యాఖ్యానం ఏమంటే, విపరీతమైన శోధనలు వచ్చినా కూడా అవిశ్వాసం అనే అతి చల్లని పరిస్థితులు సంఘం ఎదుర్కొన్నప్పుడు క్రీస్తు రక్తం యొద్ద ఆశ్రయం కోరిన వారు దేనికి భయపడనక్కర్లేదు. తన కుటుంబం యొక్క ఆత్మీయ భద్రత గురించి ఈ గుణవతి అయిన భార్య ఎప్పుడూ ఆలోచిస్తుంది. రక్తవర్ణము క్రీస్తు రక్తంను సూచిస్తుంది. ఎప్పుడైతే మన పాపములు పరిష్కరించుకోవడం దానికి క్రీస్తు రక్తము ఒక్కటే మార్గమని విశ్వసిస్తామో, అప్పుడు ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కోవాలని ఆశ కలుగుతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అని 1 యోహాను 1:7లో రాయబడింది. కాబట్టి గుణవతి అయిన భార్య తన ఇంటి వారికి రక్తవర్ణపు దుస్తులు ధరింపచేస్తుంది. యేసయ్య రక్తంతో తన ఇంటి వారి చుట్టూ కంచి వేస్తుంది. సామెతల గ్రంథము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనే ఆదేశంతో మొదలై ఆ ఆదేశం ప్రకారం నడుచుకునే స్త్రీని గురించి వివరిస్తూ ముగించబడింది. ఆమె గుణాలు గ్రంథమంతా వివరించబడ్డాయి. కష్టపడి పనిచేయుట, దేవుని యందు భయభక్తులు, భర్తను గౌరవించుట, ముందు చూపు ఉండుట, అందరినీ ఉత్సాహపరచుట, కనికరం కలిగి ఉండుట, పేదల పట్ల చాలా ప్రేమ ఉంటుంది, ధనమును జ్ఞానంతో వాడుకొనుట, అంటే అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా. ఇవన్నీ దేవుని యందు భయభక్తులతో కలిపితే విజయము, గొప్పతనము, గౌరవము దక్కుతాయి. మరి మన ఇళ్లలో ఉండే స్త్రీలు కానీ వింటున్న స్త్రీలు కానీ ఇలాంటి గుణాలు కలిగి ఉండాలని మనం అందరం ప్రార్థన చేసుకుందాం. దయమేడా స్తోత్రం ప్రభా. గుణవతి అయిన భార్యకు ఉండాల్సిన లక్షణాలు మీరు వివరించి చెప్పినందుకు మీకు స్తోత్రం నాయనా. మాలో ఏ ఏ గుణాలు లేవో అవన్నీ పెంపొందించుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.